హాయ్ అండి. నమస్తే అండి. ఈరోజు నెల్లూరు జిల్లా వలేటివారిపాలెం మండలం మాలకొండ. ఈ మాలకొండపై లక్ష్మీ నరసింహస్వామి వారు కొలువై ఉన్నారండి. ఇదంతా కూడా దిగువ మాలకొండ అండి. ఒంగోలు నుండి కందుకూరు, కందుకూరు నుండి 34 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ మాలకొండ ఉందండి. మెట్ల మార్గం నుంచి అయితే కింద నుంచి పై వరకు 970 మెట్లయితే ఉంటాయండి. ఇప్పుడైతే మనము రోడ్డు మార్గం నుంచి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ కింద నుంచి పై వరకు 2 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందండి రోడ్డు మార్గం అయితే. ఇదంతా కూడా మాలకొండ కింద అండి. ఈ రోడ్ నుంచి మనమైతే పైకి వెళ్ళాలి. ఈ ఆర్చ్ దగ్గర నుంచి అయితే పైకి వెళ్ళాలండి. ఇది పైకి వెళ్ళే మార్గం అండి. అన్ని వెహికల్స్ కూడా ఇక్కడి నుంచే పైకి వెళ్తాయండి. ఇక్కడి నుంచి పై వరకు అయితే 2 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందండి. ఆలయం తెరిచే సమయాలు ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 5:45 వరకు అయితే ఆలయం తెరిచి ఉంటుందండి. శనివారం ఒక్కరోజు మాత్రమే ఇక్కడ దర్శనం అండి. ప్రముఖ నారసింహ క్షేత్రాల్లో ఈ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం అనేది ఒకటండి. చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ మాసాల్లో ఎక్కువగా అయితే ఇక్కడికి భక్తులు అయితే వస్తారండి. ఇదంతా కూడా రోడ్డు మార్గం అండి. మంచి మలుపులు అయితే ఉన్నాయండి. ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. శ్రీమన్నారాయణుడు అమ్మవారి కోరిక మీద అయితే ఇక్కడ వెలిసారండి. గతంలో భూమిపైకి రావాలనే ఉద్దేశంతో భగవంతుడు గరుడుడికి ఒక పూలమాల ఇచ్చి దాన్ని తగిన ప్రదేశంలో ఉంచమని కోరాడటండి. గరుడు ఈ కొండ శిఖరాన్ని తగిన ప్రదేశంగా ఎంచుకున్నాడని స్థల పురాణం చెప్తుందండి. ఇవన్నీ కూడా కొండ మలుపులండి. ఇక్కడ వాతావరణం అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ ప్రకృతి అయితే చాలా అందంగా ఉంటుందండి. చూసారా ఎలా ఉందో. క్షేత్ర విశిష్టత మరియు ప్రాముఖ్యత. సమస్యల నుండి బయటపడడానికి 5 లేదా 9 శనివారాలు ప్రదక్షిణం చేయడం చాలా మంచిదండి. ఈ క్షేత్రానికి దగ్గరలో మొగిలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం అయితే ఉందండి. ఇలా మలుపులతో అయితే కొండపైకి వెళ్ళాలండి. చాలా చాలా బాగుంటుందండి ఇక్కడైతే ప్రకృతి. ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది లేకుండా వాహనాలు అయితే పైకి వెళ్ళిపోతాయండి. ప్రకృతి అయితే చాలా అందంగా ఉంటుందండి. ఈ వాహనాలన్నీ కూడా పైకి వెళ్తున్నాయి. దర్శనం చేసుకొని వచ్చే వాళ్ళు కూడా తిరిగి వచ్చేస్తున్నారండి. క్షేత్రం చుట్టూ ఉన్న పవిత్ర స్థలాలు శ్రీ దత్త మందిరం అయితే దగ్గరగా ఉందండి. మొగిలిచెర్ల చాలా దగ్గరండి మాలకొండకి. ఇప్పుడైతే పైకి వచ్చేసామండి. స్టార్టింగ్ నుంచి కూడా ఈ వెహికల్స్ అన్నీ కూడా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు అండి. చాలా వాహనాలు అయితే వచ్చాయి. చూసారా ఎన్ని వాహనాలు ఉన్నాయో. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి దగ్గర కూడా గుడి దగ్గర వరకు కూడా వాహనాలు అయితే ఉన్నాయండి. ఈ
ఈ వాహనాలను బట్టి అయితే అర్థం చేసుకోవచ్చండి ఎంతమంది భక్తులు వచ్చారో అనేది. జ్యేష్ఠ మాసం కావడంతో చాలామంది భక్తులు అయితే వచ్చారండి. మేమైతే జ్యేష్ఠ మాసంలో వెళ్ళామండి. చూసారా ఎన్ని వాహనాలు అయితే ఉన్నాయో. అలా పోతూ ఉంటే వస్తూనే ఉన్నాయండి వాహనాలు అయితే. చాలామంది భక్తులు అయితే వచ్చారండి. దర్శనం కూడా చాలా లేట్ అవుతుంది ఈరోజు. ఇక్కడైతే మేము దిగుతున్నామండి. ఇవన్నీ కూడా భక్తులు వచ్చిన వాహనాలండి. మేమైతే గుడి దగ్గరికి వెళ్తున్నాము. కొండ ప్రాంతం చూసారా ఎంత అందంగా ఉందో. కొండ లోయలు చూడండి ఎంత బాగున్నాయో, చాలా అందంగా ఉన్నాయి కదండి. ప్రకృతి ఎంత బాగుందో. కొండ ప్రాంతం అంతా కూడా చాలా చాలా అందంగా ఉందండి. ఇది కొండపై నుండి ఆర్చ్ అండి. ఇక్కడంతా పొంగళ్ళు పెట్టుకునే వాళ్ళంతా కూడా గొడుగు బండ కింద అయితే కొంతమంది పెట్టుకుంటారండి. కొంతమంది అయితే రూమ్స్ దగ్గర పెట్టుకొని తీసుకెళ్తున్నారు. వీళ్ళందరూ కూడా పొంగళ్ళు పెట్టుకొని స్వామి దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారండి. చూసారా ఎంత మంది భక్తులు వచ్చారో. చాలా మంది భక్తులు అయితే వచ్చారండి. ఇక్కడ బయట కూడా తలనీలాలు తీసుకుంటున్నారండి. కొంతవరకు మాత్రమే ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో అయితే మిగతా భాగం అయితే షేర్ చేస్తానండి. ఇక్కడంతా కూడా భక్తులు అయితే పొంగళ్ళు పెట్టుకుంటూ ఒకవైపు అయితే కూర్చొని ఉన్నారండి. గొడుగు బండ కింద పొంగళ్ళు పెట్టుకుంటారండి. ఇక్కడ కొంతమంది అయితే రూమ్స్ దగ్గర పెట్టుకొని వస్తారండి. ఎంతమంది భక్తులు వచ్చారో చూడండి. ఇదేనండి ఆ గొడుగు బండ. గొడుగులాగా అయితే ఏ ఆధారం లేకుండా రాతి బండ అయితే ఉంటుందండి. ఈ బండ కింద అందరూ కూడా పొంగళ్ళు పెట్టుకున్నారు చూసారా. అందరూ కూడా ఇక్కడ రాతి బండ కింద పొంగళ్ళు పెట్టుకుంటారండి. కొండ ప్రాంతం కావడంతో కోతులు కూడా ఎక్కువగానే ఉంటాయండి. ఇక్కడ అందరూ కూడా ఇక్కడ పొంగళ్ళు పెట్టుకుంటున్నారండి. స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళేది కూడా వీడియో చేస్తానండి. అదైతే నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటానండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. స్వామివారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనసారా కోరుకుంటున్నానండి. నెక్స్ట్ వీడియోలో అయితే శివాలయం, లక్ష్మీదేవి ఆలయం అయితే చూద్దామండి. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.